హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను ఎప్పుడు దేవుడి పటాలన్నీ ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటని అయితే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా దేవుడి పటాలన్నీ అయితే తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే ఒకదాని తర్వాత పటం అయితే తీసుకొని మంచిగా క్లాత్ పెట్టేసుకొని మంచిగా శుభ్రం చేసుకుంటున్నాను. ముందు వైపు వెనక వైపు అంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత అయితే ఇంకా గంధము కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నానండి. ఇంకా పెద్ద వీడియో అయితే ఛానల్లో ఉందండి. ఛానల్ పేరు కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇంకా వెంకటేశ్వర స్వామి కదా, అందుకని ఇట్లా నామం పెట్టినట్టు పెడతారనమాట బొట్టు అయితే మాత్రం ఎప్పుడైనా. సో ఇంకా దేవుడి పటాలన్నింటికి బొట్లు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా గూడు అనేది మంచిగా శుభ్రం చేసేసుకొని ఒక పేపర్ అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న దేవుడి పటాలు బొట్లన్నీ పెట్టుకున్నాను కదా, వాటన్నిటిని అయితే ఒకదాని తర్వాత ఒకటైతే మళ్ళీ పెట్టేసేసాను. ఇంకా పటాలన్నీ పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా దేవుడు సామాన్ అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత పూలు అవన్నీ కోసుకొచ్చుకున్నాను అనమాట. వాటన్నిటిని అయితే దేవుడికి అలంకరించుకొని మంచిగా అయితే ఇలా దేవుడికి అయితే పూజ అది చేసుకున్నాను అనమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.